మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అవుతుంది, ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ. మరి ఈ దేవరా మూవీ మీద చూసుకున్నట్టయితే పేరు బాగాలేదు, అక్షర దోషం ఉంది అనేసి చాలా వినిపిస్తుంది. మరి ఈ మూవీ 27th రోజున రిలీజ్ అవుతుంది. మరి దీని గురించి అసలు దీనిలో అక్షర దోషం ఏంటి అనేసి ఒక్కసారి తెలియచేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కిరణ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తవానికి దేవరా మూవీకి సంబంధించి అక్షర దోషం అంటూ ఏదీ లేదండి. అది సినిమాకు సంబంధించి ఉన్న క్యారెక్టరైజేషన్ బట్టి పెట్టారు. ఇక డేట్ విషయానికి వస్తే సినిమా రిలీజ్ 27, 2+7 9, నెల సెప్టెంబర్ 9, సంవత్సరం 2024. సినిమా రిలీజ్ అయ్యేది తెల్లవారుజామున 1 గంట షోకి. ఇవన్నీ కనుక మనం యాడ్ చేసుకుంటే 2+7 9, 9+9 18, 18+ నెక్స్ట్ వచ్చేటువంటి 2024+1 కలుపుకుంటే మళ్ళీ 9 అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి లక్కీ నెంబర్ కూడా 9. ఆయన కార్ నెంబర్ కానివ్వండి, ఆయన ప్రిఫర్ చేసేవన్నీ కూడా 9 అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి అన్ని రాసుల వారికి అందరికి కూడా బాగా అచ్చొచ్చేటువంటి నంబర్. ఉదాహరణకు మీరు ఏదైనా సరే బండి కొన్నారు లేదా ఇంకేదన్నా ఒక బంగారం కొన్నారు అనుకోండి, ఆ బిల్ పే చేసేటప్పుడు రౌండ్ ఫిగర్ 9 అయ్యేటట్టు చూసుకోండి. మీకు మళ్ళీ కొనాలి అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీరు కొంటారు. ఇప్పుడు మీ బిల్ వచ్చేసి 10,000 అవుతే ఇంకొక 8 రూపాయలు ఇవ్వండి లేదా 80 రూపాయలు ఇవ్వండి, బిల్ పే చేయండి. దానివల్ల మీకు మళ్ళీ ఆ వస్తువు కానీ ఆ యొక్క పదార్థం కానీ మళ్ళీ కొంటారు. ఎందుకంటే 9 రిపీట్ చేసేటువంటి తత్వము. అలాగే మీరు సాధారణంగా చూసుకోండి, 108 అష్టోత్తరం అంటే 108 అంటారు. అంటే 9, 8+1 9. మనకు నక్షత్రాలు 27, అవన్నీ కూడా 2+7 9. బ్రాహ్మడికి దక్షిణిస్తే 1116 ఇచ్చేటువంటి సాంప్రదాయం, అది కూడా 9. కొన్ని షాపింగ్ మాల్స్లో మొత్తం అంతా 999, 99, 9 అనేటువంటివి పెడుతూ ఉంటారు. ఇవాళ రేపు కొన్ని షాపింగ్ యాప్స్లలో కూడా పెడుతున్నారు. కారణం ఏమిటి అని అంటే రిపీటెడ్గా సేల్ అవ్వాలి, ఎక్కువగా సేల్ అవ్వాలి అనుకుంటే మనము ఈ 9 అనేటువంటి సింబల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి మూవీ ఏదైతే ఉందో అది 2 పార్ట్లుగా తీయడం జరుగుతుంది. అది చాలా ఆలోచించి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, న్యూమరాలజీకి సంబంధించి కానీ, జ్యోతిష్యులు కానీ వీరందరితో సంప్రదించి వారు కావాలని పక్కా ప్లాన్ చేసి ఆ డేట్ని రిలీజ్ చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. కారణం ఏంటి అంటే పక్కా అది సినిమా సక్సెస్ అవుతుంది, ఎటువంటి సంబంధము వేరే అక్షర దోషాలు ఇలాంటివి ఏవీ లేవు, పక్కా మూవీ సక్సెస్ అవుతుంది. ఎందుకు అనంటే 2వ పార్ట్ కూడా చూడాలంటే ఈ పార్ట్ సక్సెస్ అవ్వాలి. అలాగే పాపం అంతకు ముందు ఆయన పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలము. చాలామంది అనుకునేది ఏంటంటే రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత ఇంకేదైనా సినిమా తీస్తే అది హిట్ అవ్వదని, ఇవన్నీ కూడా బ్రేక్ చేసే విధంగా ఉండాలి అని పాపం ఆయన ఎక్కడ రిలీజ్కి సంబంధించినటువంటి కూడా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకుండా
పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ రిలీజ్ డేట్ని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అయ్యో ఏమవుతుందో ఏంటిదో కొంతమంది ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పలానా ఆయన అక్షరదోషం అని చెప్పాడు, ఇవన్నీ పట్టించుకోకండి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందరూ కూడా దాని తర్వాత మళ్ళీ ఈ విషయం గురించి కూడా మాట్లాడుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ తర్వాతకు వచ్చేటువంటి నవరాత్రులకు సంబంధించి మన నవరాత్రులు అంటాం, ఇవన్నీ కూడా విశేషంగా చేసేటువంటివి అన్నమాట. కాబట్టి 9 సంఖ్య వచ్చేటట్టుగా అందరూ చేయండి. ఏవైనా చెడ్డ అంటే ఒక ఉదాహరణకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్ పే చేసేటప్పుడు మాత్రము 9 సంఖ్య రాకుండా చూసుకోండి. ఇక వద్దు నాకు ఇది రిపీట్ అవ్వద్దు అనుకుంటే 9 సంఖ్య రాకుండా చూసుకోండి. జీతాలు ఇవ్వాలి అంటే కూడా వాళ్ళందరికీ కూడా మీ కింద పనిచేసే వాళ్ళకి అంటే మీరు ఇంకా ఇండస్ట్రీ నడపాలి ఇంకా జీతాలు ఇవ్వాలి అనుకుంటే కూడా 9 వచ్చేటట్టుగా చూసుకోండి. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. రిపీటెడ్గా మీరు ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇది 9 అంకెకు సంబంధించినటువంటి విషయం అండి. అదే దేవరా మూవీ కూడా లింక్ అయ్యి ఉంది. అలాగే గురుగారు, అసలు దేవరా మూవీకి ఉన్న అక్షర దోషం ఏంటి, అసలు అక్షర దోషమే లేదు, నిజంగానే ఈ మూవీ సక్సెస్ కూడా కాబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.